ఎస్టర్డే మార్నింగ్ నేను ఎన్డీటీవీలో ఈ రథసప్తమి ఉంది కదా. సో దాని గురించి అప్డేట్స్ చెక్ చేస్తున్నాను. సో దాని తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, హిందూ ధర్మం గురించి. హిందూ ధర్మం అంటే ఏంటి? సో ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ వీడియో. సో ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో హిందూ ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ పర్ఫెక్ట్. నేను మీ రామ్. హిందూ ధర్మం భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. ఇది అతి పురాతన సంస్కృతి. దీనినే తరచుగా సనాతన ధర్మం అని కూడా అంటారు. హిందూ అనే పదాన్ని మొదటిగా పార్సీ దేశస్థులు వాడేవారు. హిందూ అంటే పార్సీ భాషలో సింధు అని అర్థం. సింధు నది ఒడ్డున నివసించే వారిని అలా పిలిచేవారు. కానీ ప్రస్తుతం వేదాలు, వాటికి సంబంధించిన మతాలను ఆచరించే వారినే హిందువులు అని అంటున్నారు. హిందూ మతం ప్రపంచంలోనే అన్నింటికంటే ప్రాచీనమైనది. ఈ హిందూ ధర్మం యొక్క జీవన విధానాన్ని ఏ ఒక్కరు కనుగొన్నట్టు ఆధారాలు లేవు. హిందువులు ప్రధానంగా బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా ఇలాంటి చాలా దేశాల్లో ఉన్నారు. హిందువుల యొక్క వేద సంపద అమూల్యమైనది. ఈ వేదాలు ధర్మాన్ని ఆచరించడానికి కావలసిన లోతైన జ్ఞానాన్ని విశదీకరిస్తాయి. విశ్వాసాలు. హిందూ ధర్మం వైవిధ్యమైంది. అయితే సగటు మానవుడు పాటించవలసిన 4 కర్తవ్యాలను ఈ హిందూ ధర్మ గ్రంథాల్లో చెప్పబడ్డాయి. 1 ధర్మము, 2 అర్థము, 3 కామము, 4 మోక్షము. మొదట ధర్మం గురించి చూద్దాం. కులము, మతము తేడా లేకుండా సామాజిక నియమాలకు కట్టుబడి జీవించడం. అంటే ఒక మనిషి సత్యము, అసత్యము, ధర్మము, అధర్మం, కోపము, ఆనందము, మంచి, చెడు ఇలాంటి వాటికి భేదాలు తెలుసుకొని జీవించడం. రెండవది అర్థము. ధర్మంతో మెలుగుతూ, అంటే ఈ సామాజిక నియమాలను పాటిస్తూ ధనము మరియు కీర్తిని సంపాదించుకోవడం. మూడవది కామము. శారీరక లేక ఇంద్రియ లౌకిక సుఖాలను పొందడం. నాలుగవది మోక్షము. పునర్జన్మ రాహిత్యం లేక సంసార చక్రం నుండి విడుదల పొందడం. ఈ పైన తెలిపిన 4 కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో ఒక సగటు మానవుడు ఖచ్చితంగా పాటించాలి. పైన తెలిపిన ఈ 3 ధర్మము, అర్థము, కామము వీటిని ప్రతి మానవుడు పాటించగలడు. కానీ 4వది మోక్షము. ఈ మోక్షాన్ని ప్రధానంగా 3 మార్గాల ద్వారా చేరుకోగలము. 1 జ్ఞాన మార్గము, 2 కర్మ మార్గము, 3 భక్తి మార్గము. అయితే మోక్షాన్ని పొందడానికి చెప్పబడిన ఈ 3 మార్గాల గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భగవద్గీతలో ఈ జ్ఞాన మార్గానికి సంబంధించి 3 రకాలుగా వివరణ ఉంది. ఈ జ్ఞానం అనేది మనకు సాధారణంగా సాత్వికంగాను, రాజసంగాను, తామసంగాను ఉంటుంది. ఈ సాత్విక జ్ఞానం ఏదైతే ఉందో అది మాత్రమే మనకు మోక్షాన్ని పొందడానికి కారణమవుతుంది. మిగతా 2 జ్ఞానాలైన రాజస మరియు తామస జ్ఞానాలు కేవలం కల్పిత జ్ఞానాలు లేదా గర్వంతో చేయబడే జ్ఞానాలుగా ఉంటాయి. కాబట్టి ఈ 2 జ్ఞానాలు మోక్షాన్ని చేరడానికి ఏమాత్రం సహకరించవు. ఈ సాత్విక జ్ఞానానికి సంబంధించిన ఒక శ్లోకాన్ని తీసుకొని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 18వ అధ్యాయం 20వ శ్లోకం. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. ఈ శ్లోకం యొక్క భావాన్ని చిన్నదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్వభూతేషు పుట్టేటువంటి ప్రతి వస్తువులోనూ, ఏనైకం ఏ జ్ఞానంతో అయితే ఒకే రకంగా ఉండే ఆత్మస్వరూపాన్ని, భావమవ్యయమీక్షతే 3 లోకాలలో ఎటువంటి వినాశం లేనటువంటి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటారో లేదా చూస్తారో అలాంటి జ్ఞానం. అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. అలాగే వేరువేరుగా ఉండేటువంటి వస్తువులలో ఒకే రకంగా ఉండేటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఏ జ్ఞానంతో అయితే తెలుసుకుంటారో అలాంటి జ్ఞానాన్ని సాత్విక జ్ఞానంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కర్మ మార్గం గురించి చెప్తాను. సో ఈ కర్మ మార్గం గురించి కూడా భగవద్గీతలో 3 రకాలుగా చెప్పడం జరిగింది. 1 సాత్విక కర్మలు, 2 రాజస కర్మలు, 3 తామస కర్మలు. దీనిలో సాత్విక కర్మలు మాత్రమే మోక్షాన్ని చేరడానికి సహకరిస్తాయి. మిగతా 2
రాజస మరియు తామస కర్మలు మోక్షాన్ని చేరడానికి ఏమాత్రం సహకరించవు. కాబట్టి ఈ సాత్విక కర్మకు సంబంధించిన ఇంకొక శ్లోకాన్ని తీసుకొని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫల ప్రేప్సునా కర్మ ఎత్తత్ సాత్వికముచ్యతే. 18వ అధ్యాయం 23వ శ్లోకం. దీని భావం కూడా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పనిని నేనే చేయగలను అనే అహంకారంతో కానీ, లేదా ఏదైనా కోరికతో కానీ, లేదా ఎవరిపైన ద్వేషంతో కానీ చేయకూడనటువంటి పని లేదా కర్మ, అంతేకాకుండా ఫలితాన్ని ఆశించకుండా చేసే కర్మలను లేదా పనులను సాత్విక కర్మలు అని అంటారు. ఇక భక్తి మార్గం గురించి చూద్దాం. సో ఈ భక్తి మార్గం గురించి చాలామందికి తెలుసండి. అయితే చాలామంది హిందువులు ఈ భక్తి మార్గాన్ని మాత్రమే కోరుకోవడం జరుగుతుంది. దైవ భావనలు. వేదాలలో బ్రహ్మ లేదా పరమాత్మ లేదా పరబ్రహ్మ గురించి చెప్పబడింది. ఈ విశ్వమంతటా ఉన్నది పరమాత్మయే. హిందువులు పూజించే దేవీ దేవతలు ఈ పరమాత్మ స్వరూపాలుగా చెప్పబడ్డారు. ఈ ప్రాణులన్నింటిలో ఉన్న ఆత్మ కూడా ఆ పరమాత్మ స్వరూపమే. కాబట్టి ఈ పరమాత్మను సృష్టికర్తగా లేదా లయకారుడిగా లేదా స్థితికర్తగా చెప్పడం జరుగుతుంది. మహావిష్ణువు అనగా ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నవాడు. పురాణాల ప్రకారం ఈ సృష్టిలో లెక్కలేనన్ని విశ్వాలు ఉన్నాయి. ఈ విశ్వాలన్నింటినీ స్థితిలో ఉంచేవాడు మహావిష్ణువు. మహాశివుడు సృష్టిని అంతటినీ లయం చేసి తిరిగి కొత్త సృష్టిని ప్రారంభించుటకు సిద్ధం చేయవాడు. బ్రహ్మ పురాణాల ప్రకారం సృష్టిలో ఒక్కొక్క విశ్వానికి ఒక్కొక్క బ్రహ్మ ఉంటాడు. బ్రహ్మ కేవలం ఆ విశ్వానికి సృష్టికర్త. కాబట్టి బ్రహ్మను రెండవ సృష్టికర్తగా చెబుతారు. హిందువులలో చాలామంది ఆత్మ శాశ్వతమైనదని నమ్ముతారు. ఆత్మ శాశ్వతమైనది, నిరాకారమైనది. అద్వైతం ప్రకారం ఈ ఆత్మ అనేది అనంత శక్తి స్వరూపమైన ఆ పరమాత్మకు చెందినదే. దీని ప్రకారం మనుషులు ఆత్మస్వరూపమని, పరమాత్మలో భాగమని తెలుసుకోవడం మానవ జీవన పరమార్థం. సో ఇంకొంచెం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అండ్ అలాగే వెళ్ళే ముందు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏమాత్రం వర్తి అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్.